లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైల్లో సరెండర్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. అయితే తనకిచ్చిన మధ్యంతర బెయిల్ గడువు పెంచాలని కోర్టులను ఆశ్రయించినా అక్కడ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. దీంతో కేజ్రీవాల్ కాసేపట్లో జైల్లో లొంగిపోనున్నారు. జైలుకు వెళ్లే ముందు ఆప్ నేతలతో సహా రాజ్ఘాట్ వెళ్లి కేజ్రీవాల్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైల్లో సరెండర్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. అయితే తనకిచ్చిన మధ్యంతర బెయిల్ గడువు పెంచాలని కోర్టులను ఆశ్రయించినా అక్కడ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. దీంతో కేజ్రీవాల్ కాసేపట్లో జైల్లో లొంగిపోనున్నారు. జైలుకు వెళ్లే ముందు ఆప్ నేతలతో సహా రాజ్ఘాట్ వెళ్లి కేజ్రీవాల్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. వంశీ, సుప్రీంకోర్టు తనకి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అప్లికేషన్ అనేది కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించడంతో అంటే జాబితాలో ఈ వేసవి సెలవుల్లో విచారించాల్సిన అత్యవసర కేసుల జాబితాలో దాన్ని చేర్చేందుకు రిజిస్ట్రీ నిరాకరించడంతో కేజ్రీవాల్ కు అక్కడ ఊరటలని కూడా లభించలేదు. దీంతో ఆయన కింద కోర్టును ఆశ్రయించారు. అయితే కింది కోర్టులో ట్రయల్ కోర్టులో ఏదైతే కేజ్రీవాల్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దానికి సంబంధించిన తీర్పును ఈ నెల 5వ తారీఖు రిజర్వ్ చేయడం జరిగింది. సో 5వ తారీఖు లోపు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు అనేది కూడా ముగుస్తుంది. కాబట్టి కేజ్రీవాల్ తిహార్ జైల్లో సరెండర్ అయ్యేందుకు బయలుదేరారు. అయితే తిహార్ జైలుకు బయలుదేరే ముందు ఆయన తల్లిదండ్రులను కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి భార్య సునీత కేజ్రీవాల్ తో పాటుగా కుమారుడు, కూతురు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులు, నేతలతో కలిసి రాజ్ఘాట్ ని సందర్శించారు. రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్ప నుంచి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా తిహార్ జైలుకు బయలుదేరనున్నారు. తిహార్ జైల్లో ఆయన జైలు అధికారులకు సరెండర్ అయిన తర్వాత అక్కడి నుంచి మిగిలిన నేతలందరూ కూడా రిటర్న్ రానున్నారు. అయితే ఈ నెల 5వ తారీఖు వరకు ట్రయల్ కోర్టు ఏదైతే తన బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువరిస్తుందో అప్పటి వరకు అయితే కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సి ఉంది. ఒకవేళ ట్రయల్ కోర్టు కనుక బెయిల్ అనేది కూడా తిరస్కరణకు గురైతే మాత్రం ఇంకా కేజ్రీవాల్ హైకోర్టుని లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే నిన్నటి నుంచి ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా వేసవి సెలవులు కావడంతో అక్కడ అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తారు. ఇలాంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వీటన్నిటిపైన విచారణ జరిపే అవకాశాలు లాంటివి చాలా తక్కువగానే ఉంటాయి. సో మొత్తం మీద కూడా కేజ్రీవాల్ ఒక నెల రోజుల పాటు మళ్ళీ తిహార్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతాయి. సో సుప్రీంకోర్టుకు సంబంధించి వేసవి సెలవులు కూడా జూలైలో ముగుస్తాయి. కాబట్టి జూలై వరకు మళ్ళీ ఆయన వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు ఇటు ట్రయల్ కోర్టులో కనుక ఏదైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేసి ఇక తమ విచారణ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పేంత వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ దొరకడం అనేది చాలా కష్టమని చెప్పొచ్చు. ఇటు కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ల పైన కూడా విచారణ అనేది కూడా కంప్లీట్ అయింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. అయితే ఆ తీర్పు అనేది కూడా వేసవి సెలవుల తర్వాతనే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం. వంశీ, థ్యాంక్ యూ శిరీష్. यार अरे आगे से हट जाओ यार, आगे से हट जाओ। ओ सरदार जी आगे से हट जाओ।